తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎటకేలో 2026 వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది 2026 రావటమే కొన్ని పెక్యులర్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ రోజు అని ఎదురు చూసేటటువంటి రోజులు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అటువంటి రోజు వస్తుంది. మీకెంతో ఇష్టమైనటువంటి రోజు. నేను విన్నది ఏంటంటే గురు పుష్యమి కంటే కూడా రవి పుష్యమి యోగం ఇంకా పవర్ఫుల్ డే అనేది వినడం జరిగింది. అటువంటి రోజు వచ్చేస్తాం. రేపు 4వ తారీఖు ఆదివారం, పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగంతో. ఎన్నో తారీఖు? 4వ తారీఖు. ఎన్నో తారీఖు? 4వ తారీఖు. ఏమిటి సార్, రాహు గారు? ఓ మీకు కేతు గారు. ఎవరైతే ఏమిటి. సరే, మరి ఈ రవి పుష్యమి యోగాన్ని, పుష్యార్క యోగంగా వస్తున్నటువంటి ఈ యోగవంతమైనటువంటి ఈ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి? ఎప్పటి నుంచి మొదలవుతోంది? మరి ఇంత స్పెషల్ గా వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆరాధన విషయంలో కానీ కొన్ని రెమెడీస్ చేయడానికి కూడా చాలా పవర్ఫుల్ డే, పవర్ఫుల్ టైం గా చూస్తారు. అద్భుతం అమ్మ. అన్నీ ఒకసారి చెప్పండి సార్. అన్ని ఒకేసారి చెప్పి అని చెప్పండి. వినేస్తాం. అమ్మ, ఈ రోజు విక్రమాదిత్య నామ అంటే పూర్వాశ్రమం నుంచి ఇప్పుడున్నటువంటి ఆశ్రమ ధర్మానికి నేను మారడానికి ఈ పుష్యమి నక్షత్రమే నాకు దోహదం చేసింది. పుష్యమికి అద్భుతమైనటువంటి, మీరు నిన్న ఏదో చెక్ చేస్తూ చార్జిపిటి కూడా పుష్యమి నక్షత్రం గురించి అద్భుతంగా ఇచ్చింది. అది అవునా? పూషన్ అంటే ఉమ్, పోషించేవాడు. పుష్యమి అంటే ఒక అద్భుతమైనటువంటి గురుడు తత్వం. అది అంతే. నక్షత్రాధిపతి శని వచ్చినా దానికి అధిదేవత ప్రత్యధి దేవతగా గురుడు ఉంటాడు, అవును. పోషించేవాడు. మళ్ళీ దీన్ని తీసుకెళ్తే దీనికి మనకి రేవతి నక్షత్రంలో పుష్యమికి రేవతిలో ఉంటుంది దీని శక్తి అంతా. పూషన్ దేవత, ఉహు. రేవతి నక్షత్రానికి పూషన్. ఈ రెండు నక్షత్రాలే చాలా అద్భుతమైనటువంటి శక్తిని Cosmic కలిగి ఉంటాయి. energy Cosmic ఉందా? energy. ఉమ్. అంటే ఏదైనా ఒక కామ్యాన్ని, ఉమ్. నాదైతే ఇందులో నేను తంత్రశాస్త్రం అంటే సాత్విక దేవతారాధనలోనే తంత్రం అంటే భయపడాల్సిన అవసరం ప్రక్రియ. చిటికలో మనం అనుకున్నది సాధించడానికి. ఉమ్. అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా హోమం చేయించుకున్నారు అనుకోండి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఉమ్. ఎవరినైనా చెప్తే మీరు ఓ 30 డేస్ 40 డేస్ పడుతుందండి అంటారు. అంటారు అవును, కదా. అవును. కానీ అసలు అంటే అది కరెక్ట్ కాదు. ఉమ్. నువ్వు చెయ్యవలసింది చేస్తే, కర్పూరం వెలిగించాం, ఉమ్. వెంటనే వెలుగుతుందా? 40 కొన్ని రోజుల రోజుల తర్వాత తర్వాత. వెలుగుతుందా? వెంటనే వెలుగు. వెలుగుతుంది. దాంట్లో కట్టెలకు మనం ఆహుతి ఇచ్చాం, వెంటనే వెంటనే ఆహుతి అయిపోతున్నాయి. అవును. ఆహుతి అయిపోయినట్టు అందులో మనం వేసిన పదార్థం ఎంతసేపటికి విడుతుంది? ఉమ్. అవును, ఇమీడియట్ గానే. ఇమీడియట్ గా అవును. అది వెళ్ళి మనం దేన్నైతే కామ్యంతో, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రక్రియ నేర్చుకోవడం వల్ల అతివృష్టి నివారణ యజ్ఞం చేసినప్పుడు 27వ తారీఖు సాయంత్రం హోమం చేసాం. అప్పటికప్పుడు అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తుఫాను కాకినాడ వైపు దూసుకొస్తున్న దాన్ని వెనక్కి గెంటింది. అదే అవును. నేను హోమం చేశానండి, 40 రోజుల తర్వాత రిజల్ట్ వద్దండి, కుదరదు కాకినాడకి కదా. ఏమీ కాదంటే కుదరదు. కుదరదు కదా. ఈ లోపు కాకినాడ తుడిచి వెళ్ళిపోద్ది కదా. అవును. ఆ తర్వాత ఏమీ కాదంటే కుదరదు. కాదు. అప్పుడేమి కాకుండా అందుకనే మేము 26వ తారీఖే చెప్పాం, ఉండాలి. మేము అతివృష్టి నివారణ యజ్ఞం చేస్తున్నాం, దీని ప్రభావం వల్ల తుఫాను బలహీనపడుతుంది, తీరాన్ని తాకకుండా అది సముద్రం మీదుగా ఎటైనా వెళ్ళొచ్చు, దాని దిశ ఎలా ఉంటుందో గాలి దిశను బట్టి మనం అవును. అలా. అంటే ఇదంతా ఎందుకు అంటే పుష్యమి నక్షత్రం రోజు ఆదివారం విశేషం. అసలు ఆదివారమే విశేషం. అందులో పుష్యమి ఇది పుష్యమి నక్షత్రం, ఇంకోటి మాసం. మాసం పుష్యమాసం. అంటే ఆదివారం పుష్యమి వస్తేనే యోగం అనుకున్నప్పుడు మాసం అంతా పుష్యమి ఉంటుంది. అవును, అవును. ఇది ఇంకా విశేషం. అవును. అంటే డబల్ బొనాంజా అన్నమాట. ఆ. ఇది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలండి, పోషణ అయినా. అంటే ఇప్పుడు సమంతకం అని ఏమిస్తుంది? బంగారం, మామూలు బంగారం అంటే నువ్వు చూస్తుల్లోకి విక్రమాదిత్య ఒంటి మీద ఉండే బంగారానికి ఇప్పుడున్న పెరుగుతూనే ఉంది. సూర్యోపాసన, సూర్య ఆరాధన చేస్తే సమంతకమణి 10 బారువుల బంగారాన్ని పెడుతుంది. ఇస్తుంది. నాకు మొన్న కార్యక్రమానికి వింధ్యా గోల్డ్ వాళ్ళు కంకణం స్పాన్సర్స్ కదా. కంకణం చేయించారా? చాలా బాగుంది. అంటే సమంతకమణి అంటే బంగారాన్ని పెడుతుంది. అవును, రవి ఆరాధన చేస్తే సత్రాజిత్తుడు సూర్య ఆరాధన చేయడం వల్ల బంగారాన్ని పొందాడు. అవును, మనం విన్నాము, పురాణాలు చదివాం, అవును. చూడలే. ఉమ్. నేను మీకు కనిపిస్తున్నాను. ఈ కలియుగంలో సూర్య ఆరాధన చేయడం వల్ల బంగారం లాంటి జీవితాన్ని, ఆయుర్దాయాన్ని, గ్లామర్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకెంతకన్నా నిదర్శనం నేనే. అవును. ఏమీ తెలియని నేను ఆదిత్య హృదయం పట్టుకుని 2017లో ప్రారంభించిన నా జీవితం Right. చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతాలు, Right. ఎన్నో. Right. నీకు విషయం తెలుసా? ఆదిత్య హృదయం చదివిన తర్వాత ఆయన ఏదో సంకల్పం పెట్టి మొన్న వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఆయనకి కేజీ గోల్డ్ గిఫ్ట్ వచ్చిందంటమ్మా. నమ్ముతారా? కేజీ గోల్డ్ ఆ, ఈ రోజుల్లోనా? అప్పుడెప్పుడు? ఈ రోజుల్లోనే మొన్న వచ్చి చెప్తున్నాడు ఆయన. మన
హీరో చక్రి ఉన్నాడు కదా టీవీ ఆర్టిస్ట్, ఆ. వాళ్ళ రిలేటివ్. నేను ఇంకా జోక్ అనుకున్నాను. కేజీ గోల్డ్ రావడం ఏంటి సార్? అంటే కొన్ని కొన్ని కంట్రీస్ లో అట్లలో ఉంటాయి కదా ఆ, కొంచెం మళ్ళీ got it, got it, అర్థమైంది. అలా కేజీ గోల్డ్ ఆయనకు వచ్చిందంట. ఇప్పుడు కాదు, ఆ, ఒక సంవత్సరం క్రితం ఆదిత్య హృదయం చదివితే ఇంకెంతకన్నా కావాలా, ఆయన వచ్చి ఆయనే చెప్పాడు. నేను ముందు మీకులాగే పెట్టా. నిజమా అంటే ఫేక్ కూడా Amazing. జరుగుతుంటాయి కదా ఉమ్. మోసం చేసి. చేతికి అందిందంట. ఆ? ఎట్లా చదివారంట సార్ ఆయన? అదమ్మా అంటే Right. ఇవన్నీ నిజాలు. ధర్మరాజుకి పాండవులకి అక్షయ పాత్రని ఇచ్చారు అన్నది సత్యం. ఇంకా మీకు ఎక్కడా కూడా ఈ ఈ పూజ చేయడం వల్ల, ఈ ఉపాసన చేయడం వల్ల వీళ్ళకి ఇది దొరికిందని చెప్పడానికి ఒక్క పురాణం చెప్పండి. ఉమ్. మీకు ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మ సాంబుడికి చర్మరోగం వచ్చింది, ఒంట్లో బాలేదు, వెళ్ళు సూర్యోపాసన చేసుకో అని చెప్పాడు. సాంబుడు వెళ్ళాడు, సూర్యోపాసన చేస్తే చర్మరోగం పోయింది. ఉమ్. సాంబాదిత్యుడని ఆయన ఒక సూర్యుని పెట్టుకుని ప్రతిష్ఠ చేసుకుని కాశీలో ఆరాధన చేసుకున్నాడు. మనందరికీ అందరం కోసం సాంబ పంచాశిక అని మంత్రాలు ఇచ్చారు ఆయన. ఉమ్. ఇది అంటే పుష్యమి ఆదివారం పుష్యమాసం, అందులోనూ 26 సంఖ్యాశాస్త్ర పరంగా ఒకటి. ఒకటి. కొన్ని విడిగా చూసుకున్న ఉమ్. రాహు డబల్ బోనాంజ, ఉమ్. 6 కుజుడు, ఉమ్. ఇవన్నీ అద్భుతాలు అన్నమాట. ఇవి చూడగలుగుతారు, మీరు చేసి చూడండి అమ్మా. నేను Yeah. సాక్ష్యం. ఒక సంవత్సరం ఈ 2026 ప్రారంభంలో వస్తున్నటువంటి పుష్యమి ఆదివారాన్ని పురస్కరించుకొని మనకి మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఉంది పుష్యమి ఆదివారం, పుష్యమి ఆదివారం. మాఘమాసంలో కూడా ఉంది. ఉమ్. ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఉమ్. రవి ఆరాధన చేయండి. మీ జీవితాల్లో మార్పు రాకపోతే మీరు నన్ను సుమన్ టీవీ వేదికగా తీసుకొచ్చి ప్రశ్నించవచ్చు, మీకు సమాధానం చెప్పే దమ్ము నాకుంది. అమేజింగ్. రైట్. మరి ఈ రోజు అంటే 3:11 నుంచి మొదలవుతుంది కదా సార్, ఆదివారం మధ్యాహ్నం నుంచి. మరి ఆ టైంలో గా ఆ టైంలో ఏం చేయమంటారు ఎగ్జాక్ట్? మీరు ఉదయం నుంచి మనకి మధ్యాహ్నం ఎప్పుడో కలిసిన నక్షత్రం ఎప్పుడు కలిసిన పక్కన పెట్టండి. ఉదయం నుంచి కూడా ఆదిత్య హృదయ పారాయణం, మణిపద్మేహ మంత్రం, లేదా మీకు ఓం పుష్యమ్యై నమః. పుష్యమి నక్షత్రానికి సంబంధించి కూడా మీరు బీజాక్షరాలు బీజాక్షరాలు చెప్తారు చెప్తాను. కదా, అది కూడా ఒకసారి చెప్పండి, ఉపయోగపడుతుంది. ఓం పుష్యమ్యై నమః. ఉమ్. ఉద్యన్నద్యమత్రమః ఆరోహనుత్తారాం దివం హుద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహనుత్తారాం దివం హుద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహనుత్తారాం దివం హుద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఉద్యన్నద్య మిత్రముడు ఎవరంటే సూర్యుడు ఎక్కడే ఉన్నాడు అంటే హృద్రోగం అన్నాడు అక్కడ, గుండె జబ్బు, అవును. అలాగే లివర్కి సంబంధించినవి. అంటే గుండెకి సంబంధించిన రోగాలు మనకు కనపడని రోగాలు, అవి కనపడదు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోతుంది. హరిమానంచ, హరిమానం అంటే ఆకుపచ్చని రోగం ఎక్కడ తెలుస్తుంది మనకి? లివర్, కళ్ళలో కళ్ళల్లో, తెలుస్తుంది. అదే లివర్ లో ఉంటే కళ్ళలో. పసకర్లు, పచ్చకామెర్లు అంటే కనిపించే రోగాలు. ఆ. మనకి కనిపించే రోగాలు, కనపడని రోగాలు అంటే రెండింటిని గూఢార్థంగా, ఆ. నిగూఢార్థంగానేమో గుండె జబ్బు కామెర్లు, ఉమ్. గూఢార్థంగా చెప్పింది ఏంటి అంటే కనపడే రోగాలు, కనపడని రోగాలు. శత్రువులు కనపడకుండా ఉంటారు, కనపడి మనతో యుద్ధం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా నాశనం చేసేస్తారు. అంటే వీటిలోంచి మనకి పరిష్కారం అద్భుతంగా ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి, జపం చేయండి. 1000 చేస్తారా, 10,000 చేస్తారా మీ ఇష్టం. సాయంత్రం అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభించిన తర్వాత ఇంకొంచెం మనం మంత్ర ఎక్కువ సాధన చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం దగ్గరలో సాయంత్రం సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం చేయండి, మొదలు పెట్టండి. మంత్రాలు ఏమీ రావు, నో ప్రాబ్లం. 16 ఓంకారాలు చేస్తే సరిపోతుంది, అంటే 16 ఆహుతులు ఇవ్వాలి. గాయత్రి మంత్రం తెలియకుండా ఏమి ఉండదు కదా, గాయత్రి మంత్రంతో అగ్ని ప్రజ్వలన చేయండి. చిన్న చిన్న సమిధులు తెచ్చుకోండి. దొరుకుతున్నాయి ఈ మధ్య అవి చిన్న చిన్నవి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రాలిన రావి పుల్లలు, పుష్యమి నక్షత్రం వృక్షం రావి, రావి చెట్టు సమిధలు సేకరించండి. చిన్న చిన్న పుల్లలు తెచ్చుకోండి. ఏమీ చేయలేదు తెలియదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పుల్లల్ని తీసుకెళ్తున్నారు ఎందుకోసం? అగ్నిహోత్రం చేయడం కోసం. చెట్టే మీకు దారి చూపిస్తుంది, మీకు అద్భుతమైన దారి చూపిస్తుంది. అదే బోళంత పొట్లేదు, నాకు బోళంత రావి వస్తుందమ్మా, తీసుకొచ్చి ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ఇంట్లో చేసేస్తారు, ఇంట్లోనే, ఎక్కువ అక్కర్లేదమ్మా, ప్రారంభించండి. అగ్నిదేవుడే దారి చూపిస్తాడు. అగ్ని పాత్ర ఎట్లా సార్ మరి? చిన్నది దొరుకుతున్నాయి కదా, పోనీ బయట మీకు కొనుక్కోవడానికి రాగిది కొనడానికి రేట్ ఎక్కువ ఉంది. మీ ఇంట్లో వాడని స్టీల్ గిన్నె అని ఉంటుంది, స్టీల్ గిన్నె, ఇనప మూకుడు ఏదైనా సరే తీసుకోండి. ఒక చిన్న, అంటే ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది, మిగతా అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే చెయ్యాలనే సంకల్పం. అందులో ఆవు పిడకలు పెట్టి చేయమంటారా? చిన్న చిన్న ఆవు పిడకలు, చిన్న చిన్న పుల్లలు సమిధలు తీసుకొచ్చి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, పంచపాత్ర దగ్గర పెట్టుకోండి. ఆచమనం చేయండి. అంగస్పర్శ కంపల్సరీ చేయాలి. ఆచమనం అయిపోయిన తర్వాత అంగస్పర్శకి ఎడం చేతిలో నీళ్లు పోసుకుని వాంగ్మే అస్తు
అని పెదాలు తడుపుకుంటారు. అసోర్మే ప్రాణోస్తు, ముక్కులో. అక్షోర్మే చక్షురస్తు, కర్ణయోర్మే స్తోత్రమస్తు, బాహోర్మే బలమస్తు, ఊర్యోర్మే ఓజో అస్తు, అరిష్టాని మే అంగాని తనుస్తన్వామే సహసంతు. ఇవి కూడా రావు. ఇవి రావు. పెదాలు శుభ్రం చేసుకుంటున్నాం. ఉమ్. శ్వాసన పీల్చే ముక్కు రంధ్రాలు శుభ్రం చేసుకుంటున్నాం. కళ్ళని కళ్ళను శుభ్రం చేసుకుంటున్నాం. చెవులను శుభ్రపరచుకుంటున్నాను. ఉమ్. భుజములను బలాన్ని శుభ్రం చేసుకుంటున్నాను. ఓజస్సుని ఉమ్. మోకాళ్ళు అంటే మోకాళ్ళు. మోకాళ్ళ దగ్గర ఉమ్. నీళ్ళు చిలకరించుకోండి. చుట్టూ ఇంకా ఏమైనా తెలియని అంగాల ద్వారా వచ్చేటువంటి చెడు ఏమైనా ఉందో అవన్నీ కూడా ప్రోక్షణ అవ్వుగాక ఉమ్. అని ఓం భూర్భువస్సువః గాయత్రి మంత్రం. ఉమ్. ఓం భూర్భువస్సువః కూడా రాదు. ఉమ్. ఓం అని ఆ నెయ్యి అలా వేస్తాం. కర్పూరం వెలిగించండి. కర్పూరం వెలిగించిన వెలిగించాలి. తర్వాత ఉమ్. ఆ పాత్రలో ఉమ్. పిడక మీద కర్పూరాన్ని ఉంచండి. ఉమ్. దాని మీద ఇది వెలిగించిన తర్వాత చిన్న చిన్న పుల్లలు ఉమ్. ఆరిపోకుండా ఉమ్. పుల్లలు వేయండి. ఉమ్. పిడకలు దాన్ని చుట్టూ దాపెట్టండి. చుక్క చుక్క ఆవు నెయ్యి వేస్తూ ఉండండి. మూడు మూడు పుల్లలు తీసుకుని ఆవు నెయ్యిలో ముంచి అగ్నయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, సూర్యాయ స్వాహ, ఏమి రావు. ఓం స్వాహ అంతే. మొత్తం 16 16 ఆహుతులు. సార్లు అంతే. 16 ఆహుతులు. 3 పుల్లలు పెట్టాం. ఆరిపోతుందేమో భయం ఉన్నా మళ్ళీ వెలిగించుకోండి. భగవంతుడు ఏమీ తిట్టడు. ఉమ్. ఆయన దుర్మార్గుడు కాదు. ఉమ్. భగ మనలో ఆ శక్తిని పెంచుతాడు. భగవంతుడుగా భగమంటూ ఆయన అంటుకుంటాడు. ఇంద్రాయ స్వాహ, సూర్యాయ స్వాహ, సోమాయ స్వాహ, చంద్రాయ స్వాహ, విష్ణవే స్వాహ. ఉమ్. మన ఇష్టం. రైట్. 16 ఉమ్. ఏమి రావు. ఓం స్వాహ అంతే. ఇది చెయ్యండి. దారి అయితే చూపిస్తాడు. చాలా బాగుంటుంది. ఉమ్. మీ జీవితం ఈ 2025 అద్భుతమైనటువంటి అభ్యున్నతిని చూస్తుంది. అద్భుతం సార్. నేను చూపిస్తాను మీకు. పుష్యమి నక్షత్రానికి సంబంధించి బీజాక్షరాలతో కూడిన మంత్రం చెప్తాను చెప్తారా? అది చాలా పవర్ఫుల్ మంత్రం. ఉమ్. అంటే 27 నక్షత్రాలకి 27 బీజ మంత్రాలు ఉంటాయి. చాలా పవర్ఫుల్. అవి చెప్పొచ్చు కదా 27 నక్షత్రాలు. నక్షత్రాలు అని 2 ఏళ్ల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. 2 నక్షత్రాలు చెప్పాక 2 నక్షత్రాలు చెప్పేశారు అయ్య బాబోయ్. 25 ఉన్నాయి ఇంకా. అదే. సరే. అంటే అందులో గురుడు బీజంతో ఐం అనే శక్తితో ఉమ్. చాలా శక్తి. ఐం అనే శక్తి ఆకాశ శక్తి. ఉమ్. సరస్వతీదేవి కూడా ఏం చెప్తాం? ఐం. ఉమ్. ఓం ఉమ్. కం హ్రీం ఐం పుష్యమ్యై నమః. చాలా మోస్ట్ పవర్ఫుల్. ఉమ్. మీరు యథాశక్తి అంటే మీ ఓపిక ఒక 2000 జపం చేసి 200 హోమం చేస్తే ఆహ్. కనీసం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అద్భుతం. ఓం కం హ్రీం ఐం పుష్యమ్యై నమః స్వాహ అని నెయ్యిని వేస్తారు నెయ్యి వేస్తారు. మళ్ళీ అంతే. అంటే ఇక్కడ పుష్యమే అంటే పోషణ్ అనే ఒక నక్షత్రం. పోషణ ఇవి మనకి పొద్దుటే వస్తాయి సూర్యుడి కిరణాల్లో. అంటే రోజంతా ఉంటాయి. మీరు అది ఉచ్చారణ చేస్తే అవి మనలో ప్రవేశిస్తే మన పోషణకి కారణం అవుతాయి. అద్భుతం. ఇలాంటి అద్భుతాలు సూర్యుడిలో చాలా ఉన్నాయి. ఉమ్. ఇది ఈ పుష్యమి ఆదివారాన్ని పురస్కరించుకుని పుష్యమాసంలో మీరు సాయంత్రం సమయంలో ఈ హోమం చేయండి. ఫలితాలు చూడండి. అంతే. పరమాన్నాన్ని నివేదన ఇవ్వండి. హ. లేదు అందరూ కలిసి ఏదైనా ఒక బ్రహ్మను పెట్టుకుని అగ్నిహోత్రం ఆ చేయించుకోండి. కార్యక్రమం చేయించుకుని ఈ మంత్రాన్ని గురువు గారు చెప్పారు, విక్రమాదిత్య గారు చెప్పారు, ఆయన చేయమంటే చేసుకోవాలి. వాళ్ళే చేస్తారు. అద్భుతం. చేయించుకోండి. అందరూ కలిసి చేయించుకోండి. మీరు చేసేది మీకు లబ్ధినిస్తుంది. మీతో పాటు ప్రపంచానికి కూడా. ఇది మనం ఒక్కళ్ళ కోసం ఎప్పుడూ చేయకూడదమ్మా. మనం మనతో పాటు సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. అంతే. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మితలు.